సో మేమైతే ఇప్పుడైతే ప్రొటెస్ట్ చేస్తున్నాం. అక్కడ సైట్కి ఎక్కడైతే సీన్ వాళ్ళు చెట్లు కట్ చేస్తూ అన్నీ చేస్తున్నారో ఆ సైట్ అక్కడికి వెళ్ళి కూడా ట్రై చేసాం. అక్కడ కూడా లాఠీ చార్జ్ చేశారు. మా స్టూడెంట్స్ చాలామందిని కొట్టారు. సో ఇవి చాలా లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ నుంచి జరుగుతూనే ఉంది. లాఠీ చార్జ్ చేస్తున్నారు, స్టేషన్స్కి తీసుకెళ్తున్నారు వ్యాన్స్ ఎక్కించి. సో ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే చెట్లు కొట్టేయడం, జంతువులు చంపేయడం కాదు కదా. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ వేరే ఎన్ని ప్లేసెస్ లేవు హైదరాబాద్లో. ఇక్కడ హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ తర్వాత హెచ్సియుఏ ఎక్కువ గ్రీన్ కవర్ ఉన్నది. సో ఈ ఏరియాని కట్ చేసి ఏం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి అంటున్నాడు గుంట నక్కలు మాత్రమే ఉన్నాయి కానీ ఇక్కడ ఏమి పక్షులు లేవు, ఏం లేవు అని చెప్పేసి అంటున్నాడు కదా. మీరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కరెంట్ లైవ్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఎన్ని పికాక్స్ నైట్ జేసీబీస్ అక్కడ తవ్వుతూ ఉంటే, అన్ని చెట్లు కొట్టేస్తూ ఉంటే ఎన్ని పికాక్స్ అరుస్తున్నాయి, ఎన్ని జింకలు అక్కడ పరిగెడుతూ ఉన్నాయి, మీరు అన్నీ చూడొచ్చు. జింకలు చనిపోతూ కూడా ఉన్నాయి, చాలా జింకలు ఉన్నాయి. స్నేక్స్ కూడా అక్కడ రోడ్స్ మీదకి వస్తున్నాయి. చాలా యానిమల్స్ ఉన్నాయి. వైల్డ్ పిగ్స్ ఉన్నాయి. ఎన్నో రేర్ బర్డ్స్ ఉన్నాయి. సో అతను వచ్చినప్పుడు అతని కళ్ళు ఆ ల్యాండ్ మీద పడ్డాయి. ఆ ల్యాండ్ ముఖ్యమంత్రి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, అప్పుడు అతని కళ్ళు అక్కడ పడ్డాయి. గతం ల్యాండ్ని స్వాధీనం చేసుకుందాం, దీని డెవలప్మెంట్ ఇక్కడ నుంచి చాలా మనీ వస్తాయి, చాలా మనీ చేయొచ్చు దీని నుంచి అని అనుకున్నాడు. అంతే, అయిపోయింది. ఇక్కడ లైక్ హెచ్సియు స్టూడెంట్స్కి ఈ ల్యాండ్కి ఏం సంబంధం లేదు. టు బీ ఫ్రాంక్, మేము ఇంకా 1 మంత్లో గ్రాడ్యుయేట్ అవుతాం. సో టెక్నికల్గా ఈ ల్యాండ్కి మాకు ఏ సంబంధం లేదు. ఇంకా లైక్ 70% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో వాళ్ళకు తెలంగాణకి లైక్ వాళ్ళ స్టేట్స్కి ఏం సంబంధం లేదు. ద మెయిన్ ఫైట్ ఈస్ నాట్ ఫర్ ద లైక్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ బట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, అంటే ఇవి లైక్ స్టూడెంట్ లైక్ ప్రొటెస్ట్లు కావు, ఇవన్నీ లైక్ అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా పేమెంట్ బ్యాచ్ అని. అది లైక్ కాంటెక్స్ట్ వెళ్ళకుండా ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాలే అని. బట్ ఇట్స్ లైక్ సో షేమ్ఫుల్. కాబట్టి లైక్ ఇప్పుడైనా లైక్ ఇట్స్ 400 acres అంటే చాలా చాలా స్పీసెస్ ఉంటాయి ఇక్కడ. అవి అంటే ఆయననే ఒక మాట అంటారు, లైక్ ఇంతకుముందు ఆయన ఏమన్నారంటే ఇట్లా మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉందని ఆయన ఒక మాట అంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ హీస్ కన్సర్న్డ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్. బట్ ఒకసారి వచ్చిండు ఆగస్టులో సెప్టెంబర్లో ఫుట్బాల్ ఆడడానికి వచ్చిర్రు, వచ్చి ఇక ల్యాండ్ చూసిర్రు. ఇక లైక్ ఈవెన్ ఇప్పుడు మొన్న మా క్యాంపస్ కూడా మాకు లైక్ మా డిపార్ట్మెంట్ ఈస్ట్ క్యాంపస్లోనే ఉంటుంది, మాకు కూడా లైక్ అలో చేస్తలేరు. ఏమైనా అంటే లైక్ ఈ ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ది, మీకు ఓన్లీ రోడ్స్ ప్లస్ మీకు ఓన్లీ బిల్డింగ్స్, మీకేం లైక్ రైట్ లేదు అటు ఇటు పోనీకి. ఇంకేంటంటే లైక్ 300 JCBs అండి. ఒకసారి ఇట్లా ఆ కాంట్రాక్టర్స్తో నేను నార్మల్గా మాట్లాడినా. సో అది లైక్ నాట్ 15 నాట్ ఎస్ ఇట్స్ అవును. మేమందరం ఈస్ట్ క్యాంపస్కి వెళ్ళాం. ఈవెన్ అక్కడ ఈస్ట్ క్యాంపస్లో కూడా ఒకటేసారి ఇప్పుడు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఇట్లా కానిస్టేబుల్స్, ఆ పోలీసులు అందరూ వాళ్ళు గార్డ్స్ వేసుకున్నారు. నార్మల్ లాఠీ చార్జ్ కూడా వాళ్ళ హెల్మెట్, ఆ గార్డ్స్ అది వేసుకొని ఇట్లా లైక్ రష్, అంటే అంత క్రిమినల్ మైండ్ సెట్తో ఎట్లుంటారో స్టిల్ ఇట్స్ లైక్ హార్డ్ టు డైజెస్ట్. ఓకే, సో మాది ఒకటేంటంటే మాకు ల్యాండ్కి లైక్ కైండ్ ఆఫ్ ఏం లేదు. లైక్ మేము 1 monthలో గ్రాడ్యుయేట్ అయిపోతాం. సో ఆ తర్వాత like we are not belong to this place, but we are so gratitude about the dignity of this biodiversity. మేము ఈరోజు డే 4 అన్న ఉద్యమంలో డే 4 ఇవాళ ర్యాలీగా అంబేద్కర్ ఆడిటోరియం అని మా యూనివర్సిటీలో ఒక ప్లేస్, అక్కడ నుండి ఆ డిస్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో అక్కడికి వెళ్తుంటే ఈ పోలీసు వాళ్ళు బార్గెట్లు పెట్టి మాపై లాఠీ చార్జ్ చేసిరన్న. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే తెలియజేస్తుంది, కొట్లాడడం కొత్త కాదు, సాధించడం కొత్త కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏబీవీపీ పూర్వ కార్యకర్తనే, వారికి సభ ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఏంటంటే మేము కొట్లాడడం మీకు తెలుసు, మన ఉద్యమాలు ఎట్లుంటాయో మీకు తెలుసు. ఈ ఒక్క ఇంచు భూమి కూడా పోనివ్వం. ఎందుకంటే అంట నువ్వు హైడ్రా తీసుకొచ్చినావే రేవంత్ అన్న, నీకు వచ్చిన లాజిక్ అడుగుతా. నువ్వు హైడ్రా తీసుకొచ్చినావు, దేనికోసం తీసుకొచ్చినావు? చెరువులను కాపాడడానికి. రంగనాథ్ సార్ మీరు కూడా దీనికి ఆన్సర్ ఇవ్వాలి. చెరువులను కాపాడడానికి, కబ్జా గురైన ల్యాండ్ ని కాపాడడానికి. మరి ఇంత మంచి జంగల్, ఇంత మంచి రిజర్వ్ ఫారెస్ట్ ని ఎక్కడికి తీసుకోబోతున్నావు? ఎందుకు డిఫారెస్టేషన్ చేస్తున్నావు? ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అదే డిమాండ్ చేస్తుంది. మరి మాపై లాఠీ చార్జ్ నిర్వహించిన పోలీసు వాళ్ళకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీకు రేవంత్ రెడ్డి ₹1,00,000 జీతం ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి మీకు ₹1,00,000 జీతం ఇవ్వచ్చు, కానీ ఆక్సిజన్ మాత్రం ఇవ్వలేడు.
ఆక్సిజన్ మాత్రం ఇవ్వలేడు. రేపటి నాడు మీ పిల్లలు కూడా పెరిగి పెద్ద అవుతారు, మరి వాళ్ళకి ఆక్సిజన్ ఎట్లా? పైసలు పెట్టి కొనుక్కుంటారా? ప్రకృతితో ఒక నిమిషం ప్రకృతితో పెట్టుకుంటే వాయనాడులో ఏమైందో మనం చూసినాం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు జనాలందరూ కొట్టుకుపోయారు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకృతితో పెట్టుకుంటుండు. అదే అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది, వద్దు సార్, వదిలేయండి సార్, వన్యజీవులు ఉన్నాయని ప్రశ్నిస్తుంది. అన్నా విద్యార్థులమన్నా మేమే ఆ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం, మరి మాకు తెలియదా మేము ఎలాంటి కార్యక్రమాలు చేయాలో? మేము వాళ్ళెంత మొండి ఉంటే దానికి డబ్బులు అన్నా మేము ఎందుకుందే? మేము ప్రభుత్వం వచ్చిందే విద్యార్థుల వల్ల. మా స్టడీ చైర్లు అన్ని ఏకమవుతే ఆ సీఎం కుర్చీ వచ్చింది, మరి మాకు తెలియదా అన్న ఎట్లా ఎదుర్కోవాలో? అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎప్పుడు భయపడదు కూడా, పోరాడుతూనే ఉంటాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా వచ్చింది? విద్యార్థులందరూ ఓటేసి గెలిపించకపోతే ఎలా వచ్చింది? అలా కొంచెం కూడా ఒక ఇంకితం అనేది లేకుండా విద్యార్థుల పైన ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఘోరంగా అసలు లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఈ లాఠీ చార్జీలు చేయడం వల్ల విద్యార్థులు ఎందరో హింసకి గురవుతున్నారు. ఇదేంటి అసలు? కబ్జా కాదంటున్నారు. కబ్జా ఎలా కాదు? ఇంతమంది పోలీసులను పంపించి లోపల 100 మంది పైన కబ్జా చేయడానికి లాఠీ చార్జీలు పెట్టి అందరిని అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంకెక్కడైనా డెవలప్ చేయాలి అని కూడా బయట ఇంకెక్కడైనా చాలా భూములు ఉన్నాయి, అలాంటి ప్లేసెస్ లో చేసుకోండి. ఏం అవసరం ఉంది ఇక్కడ చేయడం? అంత అన్యాయం ఎందుకు అసలు? విద్యార్థుల పైన ఇలాంటివి చేయడం చాలా తప్పు. ఆడపిల్లల పైన కూడా ఇవాళ లాఠీ చార్జీలు జరగడం జరిగింది. అలాంటివి అవన్నీ మంచిది కాదు. అభివృద్ధిని మేము ఎప్పుడు కూడా ఆపాలని చూడం. మాకు కూడా అభివృద్ధి కావాలి. మహిళల పైన అయితే ఒక ముగ్గురు పైన, నా పైన పడింది, మహిళల పైన కాలు పైన లాఠీ చార్జ్ పడింది. మా ఫ్యాకల్టీ, మేము అందరం స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అందరం కలిసి వెళ్తే లోపలికి ఎవరిని అలో చేయట్లేదు అన్న, ఎవరిని కూడా లోపలికి రాణిస్తలేరు. ఫ్యాకల్టీ ఒక్కటి లోపలికి వెళ్ళింది. లోపల వరకు వెళ్తే వాళ్ళు చూశారు కొన్ని పెద్ద చెట్లన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులా పడున్నాయి. ఎంత ఘోరంగా! ఒక్క చెట్టు పెంచలేమన్నా మనం. ఇంట్లో ఒక మొక్క పెట్టి దాన్ని నీళ్ళు పోసి కాపాడంటే కాపాడతామా? ఇన్ని అడవులు కోల్పోతున్నాం. ఎట్లా? ఎవరు కాపాడుతాడు అవన్నీ? ఎవరిస్తారు హామీ? ఒక్కొక్క జీవి కాదు, ఎన్ని కుందేలు చచ్చిపోయినాయో, ఎన్ని జింకలు చచ్చిపోయినాయో అవన్నీ ఎవరు చూస్తున్నారు? చెట్లు ఒక్కడికి కనిపిస్తున్నాయి అంతే. లోపల పాములన్నీ బయటకు వస్తున్నాయి అన్న. మా హాస్టల్లోకి వస్తున్నాయి పాములు. ఎవరు దానికి హామీ? ఎవరిస్తారు దానికి? మొత్తం అవన్నీ బయటకు వచ్చేసి హాస్టల్లోకి వస్తే మాకేమన్నా అయితే ఏముంది? లేవు. ఆ 400 ఎకరాలే వదిలేసి దాని తర్వాత పక్కకున్న మొత్తం హాస్టల్స్ కూడా కబ్జా చేస్తే మాకు ఏంది రేపు? ఎవరు హామీ ఇస్తారో వీటన్నిటికీ? ఆ 400 ఎకరాలు వదిలేసి మా భూములు మాకు ఇచ్చేసి మీరు ఇక్కడ ఎంత తొందరగా అయితే ఖాళీ చేసి వెళ్ళిపోండి. మేము విద్యార్థులు కామా అన్న, ఇంతమంది నిలబడ్డాం. అప్పుడు ఇక్కడ దాదా చేసి వస్తున్నారు, వాళ్ళందరూ ర్యాలీలో వస్తున్నారు కాబట్టి లేట్ అయింది. మేము బండ్ల పైన వచ్చినాం, కొంచెం తొందరగా వచ్చినాం అంతే. కొన్ని 100 మంది కాదు, ఇక్కడ అడ్మిన్ బ్లాక్ దగ్గర ఒక 700-800 మంది ఉన్నారు. అక్కడ సైడ్ నుండి వాష్రూమ్ బ్లాక్స్ నుండి ఇంకో 200-300 మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరు విద్యార్థి, ప్రతి ఒక్కరు క్యాంపస్ స్టూడెంట్. బయట వాళ్ళని లోపలికి అలౌ చేయట్లేదు. ఏ ఒక్క నాయకుడు కూడా లోపలికి రావడానికి వీలు లేదు ఇక్కడ.